అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా వరద ముంపునకు గురైన మినిస్టర్స్ రోడ్లోని కాచిబౌలి, నల్లగుట్ల ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితి పర్యవేక్షించారు. తమ అవస్థలు వెళ్లబోసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు తలసాని. అన్ని విధాలా అండగా ఉంటామని హామీనిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు చేపట్టలేదని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాలాల్లో ఎక్కడి చేత అక్కడే ఉండడం శోచనీయమన్నారు. చూలమ్మ టెంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం, సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేదు. కానీ జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు అనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డీసెంటింగ్కు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పి, బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూరుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం. నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ మీరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి. అసలు డీసెల్టింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా? మరి జరగకపోతే ఈ సంవత్సరమైన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పని చేసిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దగ్గర కాశీబౌలి కానివ్వండి, నల్లగుట్ట ప్రాంతం కానివ్వండి, చుట్టాల బస్తీ కానివ్వండి, మరి చూలమ్మ టెంపుల్ ఏరియాలో 1000 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయింది. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకెళ్ళి బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంకా అక్కడనే నీళ్లు ఉన్నాయి. మళ్ళీ ఆ బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే పద్ధతి ఇది కానే కాదు. ఏదో వర్షాలు రాగానే అడావుడి చేసినట్టు కాదు, రౌండ్ ద క్లాక్ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్పినట్టు కాదు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు డీసెల్టింగ్ జరిగిందా లేదా, జరగలేదనేది చాలా స్పష్టంగా